చక్రి నా వల్లే ఇదంతా చేశాడు అని మహాలక్ష్మి దగ్గరికి వెళ్లి చెప్పిన నారాయణ చెడామడా తిట్టి అక్కడి నుంచి పంపేసిన మహాలక్ష్మి. ఇక మహాలక్ష్మి రావట్లేదని మహాలక్ష్మి దగ్గరికి వెళ్లి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగిన చక్రి. అసలు మహాలక్ష్మి క్షమిస్తుందా? ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేం చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఏమా, అడ్వాన్స్ కొంచెమే ఇచ్చావు, మొత్తం జాయిన్ అయ్యే ముందు ఇస్తానని చెప్పావు, ఇప్పుడు మొత్తం ఇచ్చేస్తావా అని హాస్టల్ వార్డెన్ అడిగేసరికి మహాలక్ష్మి అలా కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక పెద్దిని, ఏంటమ్మా డబ్బులు లేవా? నేను ఇస్తానమ్మా, నువ్వేమి కంగారు పడకు, ఎంత ఇవ్వాలండి అని చెప్పేసి ఇక పెద్ది అయితే హాస్టల్ వార్డెన్ అడగడంతో 10,000 ఇవ్వాలండి, ఆ అమ్మాయి 5,000 ఇచ్చింది, ఇంకో 2 నెలలకి అడ్వాన్స్ ఉంది కదా అవి డబ్బులు ఇవ్వాలి అని వార్డెన్ చెప్పేసరికి సరే నేను ఇస్తాను, ఇదిగో తీసుకోండి అని పెద్ది డబ్బులు ఇచ్చేస్తాడు. అయ్యో పెద్ది, వద్దు పెద్ది అని మహాలక్ష్మి అంటుంటే, అదేంటమ్మా అలా మాట్లాడతావు, నువ్వు మా ఇంటి అమ్మాయివి, నేను ఎప్పుడు నిన్ను పరాయి అమ్మాయిలా చూడలేదు, నా ఒక సొంత చెల్లెల్లా అనుకున్నాను, కానీ నువ్వే నన్ను బయట వాళ్ళ చూస్తున్నావు కదా మహాలక్ష్మి అని చెప్పేసి ఇక పెద్ది అడిగేసరికి, అయ్యో పెద్ది అవే మాటలు, నేనేం అలా చూడలేదు అని మహాలక్ష్మి అంటుంది. సరే మీరు తన నామినీ కదా, మీరు వచ్చి ఇక్కడ సంతకం పెట్టండి, గార్డియన్ కదా సంతకం పెట్టండి అని చెప్పేసి ఇక వార్డెన్ అడిగేసరికి ఇక పెద్ది అయితే వెళ్ళి సంతకం పెడతాడు. అమ్మ మహాలక్ష్మి కొంచెం నీతో మాట్లాడాలి అని ఇక పెద్ది అయితే మహాలక్ష్మి పిలవడంతో ఇద్దరు బయట నుంచి మాట్లాడుతూ ఉంటారు. అమ్మా నన్ను క్షమించమ్మా, మా తమ్ముడు కావాలని చేసి ఉండడు, వాడు తాగిన మత్తులను చేశాడు, కానీ వాడిని నేను సమర్థించట్లేదమ్మా, వాడిది చాలా తప్పు ఉంది, నేను కావాలని చేశాడని మాత్రం మా తమ్ముడి మీద కనలేను, వాడు తాగేసి వచ్చాడు అందుకని అలా చేశాడు, మా నన్ను క్షమించమ్మా, వాడి బదులు వాడు నీ మీద ఏ దురుద్దేశం లేదమ్మా, వాడికి నీ మీద నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని వాడిని క్షమిస్తావని కోరుకుంటున్నాను, నేను ఇంటికి రమ్మని నేను అడగలేను, ఒక ఇంటి పెద్దగా నీకు భద్రత ఇవ్వలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నానమ్మా, నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, అంత తప్పు నాదేనమ్మా అని ఇక పెద్ది కళ్ళల్లోంచి నీళ్ళు తెచ్చుకుంటుంటే, అయ్యో పెద్ది ఎందుకు పెద్ది నువ్వు బాధపడుతున్నావు, వద్దు పెద్ది మీరు బాధపడకండి, నేను అప్పుడే రాను, నా మనసు కుదిరిపడేదాకా నేను వస్తానో లేదో కూడా చెప్పలేను, ఒక ఇంటికి వచ్చాక అక్కడ నాకు సురక్షితంగా ఒకసారి లేదని అనిపిస్తే నేను అసలు ఉండలేను ఆ ఇంట్లో, అందుకనే రావద్దనుకుని హాస్టల్కి వచ్చేసాను, నన్ను ఏమీ తప్పుగా అనుకోక పెద్ది, కానీ నేను కూడా మీ అందరినీ చాలా మిస్ అవుతాను పెద్ది అని ఇక బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి. నన్ను క్షమించమ్మా మహాలక్ష్మి అని మనసులో అనుకుని పెద్ది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే రూమ్ చూసుకోవడానికి వెళ్తుంది. చూసుకుని ఇక తన బ్యాగ్ అయితే పక్కన పెట్టేసి ఇక అలా కూర్చుని డ్రెస్ చేంజ్ చేసుకుని మంచం మీద అయితే ఇక పడుకుని అలా ఏడుస్తూ ఉంటుంది. ఛే, ఎంత మంచి కుటుంబంలో ఉన్నాను అనుకున్నాను ఎన్ని రోజులు, కానీ చక్రి ఇలా చేస్తాడని అసలు కళ్ళ కూడా అనుకోలేదు, తన వల్లే ఇవాళ బయటికి రావాల్సి వచ్చింది అని చెప్పేసి ఇక కళ్ళల్లోంచి పాతవన్నీ గుర్తు తెచ్చుకుని బాధపడుతూ కళ్ళలోంచి నీళ్ళు తెచ్చుకుంటుంది ఇక మహాలక్ష్మి అయితే. ఇంకో పక్క మహాలక్ష్మి లేనందుకు ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు. చక్రి అయితే ఇక మహాలక్ష్మి ఉన్న రూమ్లో అయితే వెళ్ళి మహాలక్ష్మి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. ఛే, కనీసం నన్ను ఏదన్నా పనిష్మెంట్ ఇచ్చినా పడదును కదండి, కానీ నన్ను అసహించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయారు, అది తట్టుకోలేకపోతున్నాను, అది ఎలా తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చక్రి అయితే చాలా బాధపడుతూ ఇక కన్నీళ్లు పెట్టుకుని తన రూమ్లో కూర్చుని తనని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా పెద్ద ఇంటికి వచ్చేసరికి అందరూ పెద్ద దగ్గరికి వెళ్తారు. ఏరా ఏమన్నా నచ్చ చెప్పావా, అమ్మాయి ఏమన్నా వస్తానందా, అన్నయ్య చెప్పన్నయ్య అని ఇక కన్నా వాళ్ళందరూ అడిగేసరికి ఏం నచ్చ చెప్పమంటారా, ఆ అమ్మాయి ఎంత బాధతో వెళ్ళిందో, ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఎంత భయపడి ఉలిక్కుపడిందో నా కల్లారా నేను చూశానురా, ఆ అమ్మాయిని ఎలా ఉండమని అడుగుతాను, ఇంకొకసారి ఇలా జరగదు అని చెప్పేసి తనకి ఎలా హామీ ఇవ్వాలి, వీడి వల్లే కదా జరిగింది మొత్తం, తనకి నేను హామీ ఇచ్చాక మళ్ళీ అలాగే జరిగితే ఇంకా ఏంటి పరిస్థితి, లేదురా అందుకే నేను తనకేం నచ్చ చెప్పలేకపోయాను, కానీ నా తరపున మాత్రం క్షమాపణ చెప్పేసి వచ్చాను అని ఇక పెద్ద చెప్పడంతో, సరే అన్నయ్య వదిన లేకపోతే నాకు ఇంట్లో ఏదోలా ఉంది, సరే ఎలాగోలా అడ్జస్ట్ అవుదాంలే, మన వల్ల వదిన ఇబ్బంది పడ్డం ఎందుకు, హాస్టల్లోనే కొంచెం హ్యాపీగా సేఫ్గా పడుకొనిద్దాంలే అని ఇక కన్నా అనేసి ఇక అందరూ కలిసి పడుకుంటారు. చక్రి మాత్రం ఇక మహాలక్ష్మి రూమ్లోనే కూర్చుని అలా బాధపడుతూ ఉంటాడు. ఏరా కన్నా నిద్ర పట్టట్లేదా నీకు అని ఇక పెద్ద అడుగుతుంటే, ఎలా పడుతుందన్నయ్య, రోజు వదిన ఉండేది, వదినతో పాటు హాయిగా అందరం కలిసి తిని కబుర్లు చెప్పుకుని ఆ తర్వాత పడుకునే వాళ్ళం, నవ్వుకునే వాళ్ళం, వదిన వచ్చాక ఈ ఇంట్లో చాలా ఆనందాలు మొదలయ్యాయి, కానీ ఇప్పుడు వదిన లేదంటే నాకు నిద్ర పడుతుందో అన్నయ్య నువ్వే చెప్పు అని ఇక కన్నా అడిగేసరికి, ఏం చేస్తాంరా, మహాలక్ష్మికి ఇంట్లో ఉండే వెచ్చగా తిరగడానికి కూడా భయపడేలా చేశాం మనం, ఇక
తను ఇక్కడ ఎందుకు ఉంటుంది చెప్పు, హాస్టల్కి వెళ్ళిపోయింది కదా, ఇంకా అవేం ఆలోచించకు, పడుకోరా కన్నా అని చెప్పేసి ఇక పెద్ద చెప్పడంతో కన్నా అయితే పడుకుంటాడు. ఇక మార్నింగ్ అయ్యేసరికి అందరూ లేచి ఇక ఎవరి పనుల వాళ్ళు ఉంటారు. అప్పుడే చక్రి వెళ్ళి అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఎలాగైనా సరే మహాలక్ష్మి వెనక్కి తీసుకొద్దాం అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, రే కన్నా నువ్వన్నా చెప్పరా, రే కేశవ నువ్వన్నా చెప్పరా ప్లీజ్ రా అని చెప్పి ఇక చక్రి అయితే అందరిని అడిగేసరికి ఎవ్వరూ తన మాట వినకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. రే పోరా, నాతో మాట్లాడుకో అని అందరూ అంటుంటే ఏంట్రా నేనే తప్పు చేసినట్టు అందరూ మాట్లాడతారు, నేను తాగిన మత్తులో అలా చేశాను, కనీసం మీరైనా ఎవరు నన్ను ఆపలేదే అని ఇక చక్రి అడగడంతో రేయ్ మేమందరం పడుకున్నాంరా, నువ్వు తాగేసి వచ్చి ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి అలా అసభ్యకరంగా ప్రవర్తిస్తావని ఎవరు మాత్రం అనుకుంటారు, నువ్వు ఇలా చేసిన తర్వాత అసలు ఆ మాట గురించి దాని గురించి చెప్పాలంటేనే మాకు ఏదోలా ఉంది, నేను మాత్రం ఏం చేయలేమని ఇక కేశవ కన్నా మరి బద్ది అంటుంటే ఛే ఏం చేయాలో కూడా అర్థమై చావట్లేదు, నాకు ఏం చేయాలి, నాకు మహాలక్ష్మి కావాలన్నయ్య, తను లేకపోతే ఇంట్లో ఉండలేకపోతున్నాను అన్నయ్య అని చెప్పేసి ఇక చక్రి బాధపడుతుంటే రే బాధపడకు, తనకు కూడా మనతో పాటు అలవాటు అయిపోయి తను కూడా అక్కడ ఉండలేదు, ఇంకొకసారిగా ఇలా చేసావంటే మాత్రం నీకు మర్యాద దక్కదు, లేదన్నయ్య ఈ జన్మలో అసలు ఇలాంటి చేయను, ఈ జన్మలో కాదు ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఇలాంటి పనులు మాత్రం నేను చేయనన్నయ్య, నాకు మహాలక్ష్మి కావాలన్నయ్య అని చక్రి అంటుంటే వస్తుందిరా తను తెలుసుకుని మనే వస్తుంది, మనం కూడా తనకి మనం మా తరపు నుంచి మనం ఎంతగా తనని ఇంటికి రావాలని కోరుకుంటున్నామో తెలిసేలా చేయాలరా, ఆ పని మీద ఉండు, నిజాయితీగా ఉండు, పిచ్చి పిచ్చి పనులు ఏం చేయకు అర్థమైందా అని పెద్ద చెప్పేసరికి సరే అన్నయ్య అని చెప్పేసి ఇక చక్రి అయితే రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. ఇంకో పక్క మహాలక్ష్మి అయితే మార్నింగ్ లేచి ఇక అలా చూస్తూ ఉంటుంది, ఇదేంటి హాస్టల్లో ఉన్నాను కదా నేను, పెద్ద వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు అలా ఫీల్ అవుతుందని ఏంటి అని ఇంకా ఊహించుకుని బయటికి లేచి ఇక కాఫీయో టీయో తెచ్చుకొని కూర్చుంటుంది. ఇక అది తాగుతున్నప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది తనకి, ఆ టేస్ట్ బాగోక పెద్ద గుర్తొస్తాడు, చక్రి కన్నా అందరూ గుర్తొస్తారు, ఇలా గుర్తెచ్చుకుంటే నేను ఇక్కడ ఉండలేను, ఇక్కడ ఉండకూడదు కూడా, అమ్మో అందుకనే ఇక్కడ ఇవన్నీ గుర్తు చేసుకోకూడదు వాళ్ళ గురించి అని చెప్పేసి ఇక బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఇక రెడీ అవుతూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఇక నారాయణ అయితే లోపలికి వెళ్ళాలా వద్దా మాట్లాడాలా వద్దా అని ఇక హాస్టల్ బయట తిరుగుతూ ఉంటాడు. మహాలక్ష్మి కిటికీలోంచి బయటకు చూసేసరికి నారాయణ కనిపిస్తాడు. ఇదేంటి ఈయనొచ్చాడు అని మహాలక్ష్మి కిందకి వస్తుంది. ఏంటి మీరెందుకు వచ్చారు, ఎవరన్నా పంపారా మిమ్మల్ని అని మహాలక్ష్మి కిందకు వచ్చి అడిగేసరికి నేను వచ్చానని మీకెలా తెలుసు అని నారాయణ అడుగుతాడు. అదే మీరు ఇక్కడ ఉంటే నేను పైనుంచి కిటికీలోంచి చూశాను, మీరేనా కాదా అని చూశాను, మీరే అందుకే కిందకి వచ్చాను, చెప్పండి ఏమైంది అనేక మహాలక్ష్మి అడిగేసరికి అది కదమ్మా చక్రి అలా ప్రవర్తించడానికి కారణం నేనే, తప్పు నాదే అని నారాయణ అంటుంటే తప్పు మీదెందుకు, మీ తప్పు ఎందుకు అలా అవుతుంది అని మహాలక్ష్మి అంటుంది. అవునమ్మా, అంటే వాడు నీకు దగ్గరగా వెళ్ళాలి, దగ్గరగా నువ్వు కొంచెం ఇష్టపడాలి అన్నట్టు అడిగాడు, మీరిద్దరు భార్యాభర్తలే కదా అని నేనే కొంచెం చనువు తీసుకోమని చెప్పాను, కానీ వాడిలా తాగేసి వచ్చి నీ మీదకి వచ్చేస్తాడని మాత్రం కళ్ళ కూడా ఊహించలేదమ్మా, పెళ్ళామన్నాక పట్టుండాలరా అది ఇది అని వాడిని రెచ్చగొట్టాను, నా మాటలు విని రెచ్చిపోయి వాడు వెళ్ళి తాగాడు, తాగేసి వచ్చి ఆ మత్తులోనే నేను ఏదో చేద్దామనుకున్నాడు, తప్పంతా నాదేనమ్మా అని చెప్పేసి ఇక నారాయణ అంటుంటే అసలు మీకు బుద్ధుందా, మనిషేనా మీరు, ఇంతలా ఎదిగారు, అలాంటి కొడుక్కి అలాంటి మాటలు చెప్తారా, అలాంటి మాటలు చెప్పి కోడల మీదకి ఉసుగొలుపుతారా, అసలు మీరు మావయ్యేనా, చిచ్చి అసలు ఏం మనాలో కూడా తెలియట్లేదు నాకు అని ఇక బూతులు తిడుతూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే నారాయణి అమ్మ ఆపమ్మ, వద్దమ్మా ఆపమ్మ, ఆపు అమ్మ వద్దు అని చెప్పేసి ఇక సైకిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారాయణ. అయితే అసలు బుద్ధి లేకుండా తయారైంది మనిషికి, కొడుక్కి చెప్పే మాటలు అలాంటివినా, చిచ్చి అని లోపలికి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి. అయితే ఇంకో పక్క చక్రి రోడ్డు మీద వెళ్తుంటే ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి వెళ్ళిపోయింది కదా భార్య, సిగ్గు లేకుండా ఒక్కడే తిరుగుతున్నాడు, ఏం టార్చర్ పెట్టాడో ఏంటో పాపం, ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని మాట్లాడుకుంటూ వెళ్తుంటే అది విన్న చక్రి అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు, మా ఇంట్లో తను ఎందుకు వెళ్ళిపోయిందని నీకు తెలుసా, తను ఏం వెళ్ళిపోలేదు, చదువుకోవడానికి హాస్టల్ దగ్గరగా ఉంటుందని హాస్టల్లో ఉంది, చదువుకుంటూ తను జాబ్ చేసుకుంటుంది, అయినా మీకేంటి ఇప్పుడు నొప్పి, జాబ్ కోసమని వెళ్ళింది, మీకు ఏమైనా ప్రాబ్లమా అని చక్రి గొడవ పడుతుంటే అప్పుడే కేశవ వస్తాడు. రే ఏమైందిరా, చూడరా మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని, మనం కావాలని తప్పు చేస్తానట్టు మాట్లాడుతుంది ఈవిడి, అందుకని ఈవిడితో గొడవ పడుతున్నాను అని ఇక చక్రి చెప్పేసరికి ఏవండి మీరు వెళ్ళండి, మా వాడు అసలుకి ఏదో ధ్యాసలో ఉన్నాడు, మీరు మాటికి పిలిచి ఇలాగ గోల చేయకండి అని ఇక చక్రినైతే కేశవ బైక్ ఎక్కించుకుని ఇక తన బైక్ దగ్గరికి తీసుకువెళ్ళిపోతాడు, తన షాప్ దగ్గరికి. ఇక అక్కడ కూర్చుని చాలా బాధపడుతూ మహాలక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు చక్రి. అప్పుడే ఇక కేశవ అయితే రే ఎందుకురా అంతలా బాధపడుతున్నావు, నువ్వెంతలాగా బాధపడుతున్నావో అమ్మాయికి తెలిసేలా చెయ్యి, వెళ్ళు క్షమాపణ అడుగు, అంత బాధపడుతున్నావు కదా, తనకు తెలియాలి కదా ఎంత బాధపడుతున్నావు నువ్వు అని, వెళ్ళరా అని ఇక కేశవ చెప్పేసరికి ఇక చక్రి అయితే ఇక మహాలక్ష్మి దగ్గరికి బయలుదేరతాడు. ఇక
ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తదు మహాలక్ష్మి అయితే. తన కొలిగి ఒకళ్ళు బయట కనబడడంతో, ఏవండి అమ్మాయి పేరు మహాలక్ష్మి, ఒకసారి బయటికి రమ్మని చెప్పండి, నేను మాట్లాడతాను, తనకి సారీ చెప్పాలి, ఒక్కసారి పిలవరా, నా పేరు చెప్పను, నా పేరు చెప్తే ఆవిడ బయటికి రారు, మీరే కొంచెం ఎలాగోలా బయటికి పంపండి ప్లీజ్ అని చెప్పేసి ఇక చక్రి అడగడంతో సరే అని అమ్మాయి లోపలికి వెళ్ళి, మహాలక్ష్మి నీ కోసం ఎవరో వచ్చారు వెళ్ళు అని చెప్పేసి అమ్మ చెప్పడంతో, నా కోసం ఇక్కడికి ఎవరు వస్తారు, సరే వెళ్దాం అని మహాలక్ష్మి అయితే ఇక పని చేస్తూ మధ్యలో లేచి బయటకైతే వస్తుంది. ఏంటి మీరెందుకు వచ్చారు ఇక్కడికి, అసలు మీ ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంటే, ఏవండి అలా అనకండి, నేనేం పాపం చేశానండి, నేను చేసింది తప్పే, నేను క్షమించమని అడుగుతున్నాను కదా, మీరు ఒక్కసారికి క్షమించలేరా, ఇలాంటి తప్పు ఇంకొకసారి చేస్తే దాన్ని అక్కడికక్కడే అడ్డంగా నరికేయండి ప్లీజ్ అండి, అంతేకాని ఇంట్లోంచి వెళ్ళిపోయి బాధ పెట్టకండి ప్లీజ్ అండి అని ఇక చక్రి అంటుంటే, ఏంటి నేను నిన్ను బాధ పెడుతున్నానా, మరి నువ్వు చేసింది ఏంటి, ఎంతలా అల్లిపోయానో తెలుసా ఆ రోజు నా ముఖం నువ్వు చూసావో లేదో నాకు తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళందరూ చూశారు, ఎంతలా ఏడ్చానో ఎంతలా భయపడ్డానో నీకు తెలుసా, ఇంట్లో వాళ్ళందరూ నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఇది ఇప్పుడు అర్థమైందా, ఎంత భయం వేసిందో తెలుసా నాకు, ఎంత భర్త అయితే మాత్రం అలా చేయకుండా భార్య పర్మిషన్ లేకుండా మీదకి వచ్చేస్తారా, అయినా ఇంకా మనం అసలైన మొగుడు పిల్లాలే కాదు, అయినా సరే ఎవరో రెచ్చగొట్టారని రెచ్చిపోయి నా మీదకి వస్తావా నువ్వు అని మహాలక్ష్మి అయితే ఇక చక్కెరని చెడామడా తిట్టేస్తుంది. అయ్యో అది కాదండి, అంతా కావాలని చేయలేదని చెప్తున్నాను కదండి, తాగిన మత్తులు ఏం చేయాలో తెలియక అలా చేసేసానండి. ఏం చేసేసారు, మీ అందరి మీద నమ్మకంతో నేను గొల్లం పెట్టుకోకుండా పడుకుంటే తలుపులు తీసి లోపలికి వస్తారా, అసలు ఆ పొజిషన్లో మీ చెల్లి ఉంటే ఎవడో వచ్చి లోపల తలుపు తీసి ఉంటే ఏంటి పరిస్థితి అని ఇక మహాలక్ష్మి అడుగుతుంటే, ఏవండి ఇప్పుడు చెల్లెల దాకా వెళ్ళకండి, క్షమించమని అడుగుతున్నాను కదా ప్లీజ్ అండి అనే మోకాల మీద పడిక క్షమాపణ అడుగుతాడు మహాలక్ష్మి. ఏంటి చిక్కిరి ఇది, లెగు రోడ్డు మీద ఏంటిది లెగు అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంది. మరి ఇలా అడిగితే కానీ మీరు రావట్లేదు కదా, ఏం చేయమంటారు మీరే చెప్పండి అని ఇక చక్రి అడుగుతుంటే, నేను రాను, నాకు రావాలని లేదు, ఆ ఇంటికి వస్తే ఆ రూమ్ చూస్తే నువ్వు చేసిన గురించి మా పనే గుర్తొస్తుంది నాకు, ఎన్ని రోజులు అక్కడ ఉండగలుగుతాను నేను, అయినా అది నా ఇల్లు కాదు కదా, మా పుట్టింటి వాళ్ళు నన్ను ఇలా చేశారు కాబట్టి నేను బయటకు వచ్చేసాను, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇలా చేసావు కాబట్టి హాస్టల్కి వచ్చాను, ఇక హాస్టలే నా ఇల్లు, నేను ఆ ఇంటికి రాదలుచుకోలేదు, ప్లీజ్ చక్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్పడంతో, ఏవండి ఇంకొకసారి ఆలోచించండి, మీరు లేక ఆ ఇల్లు చాలా బోసిపోయింది, కన్నగాడు మిమ్మల్ని కలవరిస్తున్నాడు, ప్లీజ్ రండి అని చక్రి ఎంత పిలిచినా ఇక మహాలక్ష్మి అయితే తన మాటలు పట్టించుకోకుండా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక లోపలికి వెళ్ళిపోయి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఎవరి తను, నిన్ను బయటికి పిలిచాడు ఎవడు అని ఇక కొలిగా అడగడంతో, ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఒకళ్ళు ఇంట్లో ఉండదానని, మా చుట్టాలు వాళ్ళు మాట్లాడదామని వెళ్ళాను అంతే, అందుకే పిలిచారు అని మహాలక్ష్మి చెప్తుంటే, అదేంటి మరి తన పేరు ఎందుకు చెప్పొద్దన్నాడు, మీరు చుట్టాలే అయినప్పుడు తన పేరు ఎందుకు చెప్పకొద్దన్నాడు, మీకేమన్నా గొడవలు ఉన్నాయా ఏంటి అని ఇక ఆఫీస్లో కొలిగి అడిగేసరికి, లేదు తన పేరు చెప్తే నేను తన మీద కోపంతో బయటికి రానని అలా అనుకున్నట్టున్నాడు, ఏం పర్వాలేదు ఇప్పుడు మేము బాగానే ఉన్నాంలే, మనం వర్క్ చేసుకుందాము అని మహాలక్ష్మి చెప్పడంతో ఇక వర్క్ చేసుకుంటారు. ఇక చక్రి అయితే చాలా బాధతోటి ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇంట్లో బాధపడుతూ ఉంటే, రేయ్ ఏమైందిరా అని కేశవ వచ్చి అడుగుతాడు. ఏమై ఉంటుందిరా, వెళ్ళి తనని క్షమాపణ అడిగాను, ఇంటికి రమ్మని చాలా బతిమలాడాను, కన్నగాడు కూడా ఏడుస్తున్నాడని చెప్పాను, అయినా సరే నా మాట వినలేదు, మీరు ఎలా అన్నా ఉండండి, నేను మాత్రం మా ఇంటికి రాను, ఆ రూమ్ చూస్తే నాకు అదే గుర్తొస్తుంది, నేను రాలేను అని మహాలక్ష్మి అనేసి లోపలికి వెళ్ళిపోయిందిరా, నాకు అసలు ఏం చెప్పాలో కూడా టైంకి అర్థం కాలేదు, చాలా మిస్ అవుతున్నాను తనని, ఇంట్లో తన ఎక్కడ పడితే అక్కడ తన గుర్తులే ఉన్నాయిరా, తను లేకుండా ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాను రా నేను అనిక చక్రి అయితే కేశవాకి చెప్తుంటే, రేయ్ నువ్వేం బాధపడకు, ఇంకా ట్రై చేయి, ఒక్కసారికే ఇలా ఉంటే ఎలాగా, తన హాస్టల్ దగ్గరికి వెళ్ళి తనని క్షమాపణ అడుగుతూ ఉండు, ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా అడుగు, తనే మనసు కరిగి నీ దగ్గరికి వచ్చేయచ్చేమో, ఎవరికి తెలుసు అని కేశవ చెప్పేసరికి, అంతేనంటావా, అంతేరా, ఆడవాళ్ళు ఇలాగ హర్ట్ అయినప్పుడు తనని మంచిగా బుజ్జగించి క్షమాపణ చెప్తే ఖచ్చితంగా ఓకే అంటారు, కాబట్టి నువ్వు వెళ్ళి క్షమాపణ అడిగావంటే తను మళ్ళీ మన ఇంటికి రావచ్చు, ఇంట్లో అందరం హ్యాపీగా ఉండొచ్చు, నేను కూడా మహాలక్ష్మి గారిని మిస్ అవుతున్నాను రా, ఇంట్లో ఆవిడ చేసే అల్లరి, ఇంట్లో ఆవిడ చేసే వంటలు, ఆ మాటలు, ఆ అబూతులు అవన్నీ గుర్తొస్తుంటే నాకు కూడా చాలా మిస్ అవుతున్నాను,
కానీ నువ్వు చేసిన పని చూస్తుంటేనే చాలా కోపం వచ్చేస్తుంది. కానీ నువ్వు కావాలని చేయలేదు కాబట్టి పోన్లే పాపమని నేను ఊరుకుంటున్నాను. లేకపోతే మహాలక్ష్మి గారు ఇక్కడ ఉండడానికి కూడా నేను ఒప్పుకునేవాడినే కాదేమో. కానీ ఇంతలా నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు కావాలని చేసి ఉండవని నాకు ఇప్పుడే అర్థమైంది అనిక. కేశవ అంటుంటే నేను కావాలని ఎందుకు చేస్తానురా, ఆ అమ్మాయి ఎంత భయపడిపోయిందో ఆ రాత్రి నాకు తర్వాత రోజు గుర్తొచ్చి చాలా అసహ్యం వేసుకొచ్చింది నా మీద నాకే. తను ఎలాగైనా క్షమాపణ అడిగి ఇంటికి తీసుకురావాలిరా అని చెప్పేసి ఇక చక్రి చెప్పడంతో సరే ఏదో ఒక ప్లాన్ వేసి మహాలక్ష్మి గారిని మనం ఇంటికి తీసుకొచ్చేద్దాం సరేనా అని ఇక కేశవ చెప్తాడు. సరేరా అని చెప్పేసి చక్రి చాలా ఆనందపడతాడు తమ్ముడు సపోర్ట్ ఇస్తున్నందుకు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. మా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.